మామూలుగా మనం నూడిల్స్లోకి అలాగే ఫ్రైడ్ రైస్లోకి చాలా రెసిపీకి మనం వాడుతూ ఉంటాం కదండి చిల్లీ పేస్ట్. అది ఎలా తయారు చేస్తారంటే ఎండుమిరపకాయలని బాగా ఉడికించాలి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వేడి నీళ్ళల్లో వేసి ఉడికించాలి. తర్వాత చల్లగా అయ్యాక ఇలా అవుతాయి. వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసేయాలి. ఇందులో మనం సాల్ట్ కానీ ఏం వేయము. డైరెక్ట్గా ఓన్లీ ఎండుమిరపకాయలని ఉడికించిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మనం యాడ్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఇదే నీళ్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ ఓపెన్ చేసిన వెంటనే ఫేస్ దగ్గర పెట్టకండి, చాలా ఘాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టాలి. ఇదిగోండి, ఇది చిల్లీ పేస్ట్ అనమాట. మనకి మంచూరియా చేసుకోవాలి అన్నా, లేకపోతే చిల్లీ గార్లిక్ వెజ్లో నాన్ వెజ్లో స్టార్టర్స్ చేయాలి అన్నా, ఫ్రైడ్ రైస్కి నూడిల్స్కి చాలా వాటికి యూస్ చేయొచ్చు. ఇంట్లోనే సింపుల్గా మనం చిల్లీ పేస్ట్ ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, ఏం పాడవదు. సో యూస్ చేసుకోండి. బాయ్ బాయ్.